హాయ్ హలో గైస్, హ్యాపీ సండే అండి అందరికీ. సండే స్పెషల్ వచ్చేసి ఈరోజు మంచి డాబా స్టైల్లో మీకు చికెన్ చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకనే ఈరోజు ఈ బ్లాగ్ చేస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ క్లిప్ మిస్ అయిందండి, డోంట్ వరీ, ప్రతిదీ మళ్ళీ మీకు చెప్తుంటాను. ఫస్ట్ మనం వచ్చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఫ్రెష్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 to 3 times సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకొని లిడ్డే పెట్టుకోవాలండి. కొంచెం చిన్న మంట మీద ఒక 2 to 3 minutes కుక్ చేసుకుంటే ఏంటంటే చికెన్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అనేది అంతా మనకు బయటకు వచ్చేస్తుంది. దెన్ నెక్స్ట్ యాడెడ్ ది గార్లిక్ జింజర్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వాటర్ అంతా ఎక్సెస్ అది బాయిల్ అయ్యేంత వరకు, ఎవాపరేట్ అయ్యేంత వరకు చూసుకోవాలి. దాని తర్వాత మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టర్మరిక్ పౌడర్, పసుపు, ఉప్పు యాడ్ చేసి అండ్ కొన్ని పచ్చిమిర్చి స్లైసెస్ కూడా యాడ్ చేయాలండి ఫర్ ఫ్లేవర్ గురించి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా ఎక్సెస్ అమౌంట్ వాటర్ ఏమన్నా మిగిలి ఉంటే చికెన్లో, ఇందాక మనము ఓన్లీ 1 to 2 minutes మాత్రమే బాయిల్ చేసినాం కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా కొంచెం వాటర్ ఉంటాయి. అది కూడా మనం ఇప్పుడు సాల్ట్ వేసినాం కదా, సాల్ట్ టర్మరిక్ వేసినాం కాబట్టి అదంతా 100% వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది. మనము ఈ స్లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవాలి. రిమైనింగ్ వాటర్ కూడా ఎక్సెస్ అమౌంట్ ఏమన్నా వాటర్ ఉంటే అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకొని ఎవాపరేట్ అయిపోయేంత వరకు చూడాలి. ఒకసారి లిడ్ పెట్టేసాలి. ఇదంతా మంచిగా త్వరగా మిక్స్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసినాం కదా, ఇదంతా మంచిగా మిక్స్ చేసి ఒకసారి లిడ్ పెట్టేసినంటే స్లో ఫ్లేమ్లో పెట్టేసి లిడ్ పెట్టేస్తే మనకి ఇంకా ఏమన్నా వాటర్ ఉంటే ఎవాపరేట్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ యాడెడ్ ది సమ్ టమాటోస్ అండి. టమాటోస్ ఫ్రమ్ టేస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్సో గ్రేవీ గురించి చూడండి. అండ్ మరి ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ కూడా తింటారు ఫ్రెండ్స్. అందుకని ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలోనే కారం యాడ్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ముందే కొన్ని పచ్చిమిర్చి స్లైసెస్ యాడ్ చేసినాము, అది గుర్తుపెట్టుకొని కారం యాడ్ చేసుకోవాలి. అండ్ రిమైనింగ్ ఏమన్నా సాల్ట్ కూడా తక్కువ ఉన్నా కానీ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కర్రీ అంతా అయిపోయిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసిందంటే ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది 100% అనేది ఉండదు. ఈ స్టేజ్లోనే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. తక్కువ ఉంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ధనియా పౌడర్ కూడా కొంచెం యాడ్ చేశానండి, ఓన్లీ రా ధనియా పౌడరు, టమాటోస్, కారం మొత్తం యాడ్ చేసి ఇది కూడా త్వరగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనము మాడనివ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వన్స్ ఒకసారి కర్రీ అడుగు అంటింది అంటే టేస్ట్ అనేది మిస్ అవుతుంది. సో కాకుండా ఈ కర్రీ అంతా వాటర్ పోసేంత వరకు కొంచెం చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని చూసుకోవాలి. మంచి ఇది అంతా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టుకొని మిక్సీ వేసుకొని లిడ్ పెట్టుకున్నామంటే మళ్ళీ ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మనం పెట్టుకోవాలి. ఒకసారి లిడ్ వేసుకొని దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకు చూడండి ఫ్రెండ్స్, మంచిగా చికెన్ బాయిల్ అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చిందంటే ఆల్మోస్ట్ చికెన్ 80% కుక్ అయిందనే అర్థము. దెన్ ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు లాస్ట్లో యాడ్ చేస్తున్నానంటే మనకి చికెన్ కానివ్వండి, టమోటోస్, పచ్చిమిర్చి, మనం వేసుకున్న ధనియా పౌడరు, కారం అన్నీ ఆయిల్లో ఎంత మంచిగా బాయిల్ అయితే మనకు అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తే మంచి గ్రేవీ దిగుతుందండి. చూడండి మీరు, నేను చూపిస్తుంటాను. ఒక చిన్న గ్లాస్ వాటరే యాడ్ చేస్తాను నేను, ఎంత గ్రేవీ వస్తుందో చూడండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, గ్లాస్లో కూడా మొత్తం కూడా ఏం వేయలేదు, హాఫ్ ఆఫ్ ది గ్లాస్ అట్లా వేసాను. మంచి గ్రేవీ వస్తుంది మనకు. ఈ గ్రేవీ కర్రీ వచ్చి రోటీస్ తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అండ్ చాలామంది చికెన్ వండితే గ్రేవీ రావట్లేదని
ఫీల్ అవుతుంటుంటారు. ఇందులో మనకు మంచి గ్రేవీ వస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం అంతా మిక్స్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేస్తే అవంతా మళ్ళీ వాటర్తో బాయిల్ అయితే మళ్ళీ అది కూడా మంచి టేస్ట్ వస్తుంది. చూడండి మీరే. ఇప్పుడు మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే ఆల్మోస్ట్ 100% చికెన్ అది కుక్ అయిపోయింది. మంచి గ్రేవీ వస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో మనము మసాలా యాడ్ చేసుకుంటున్నాము. మసాలా ఇది వచ్చేసి గరం మసాలా అండి. ఇది స్పెషల్ ఫర్ మీ అనమాట. నేను ప్రత్యేకంగా హోమ్మేడ్గా రెడీ చేసిన గరం మసాలా. కావాలనుకున్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను చెప్తాను. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో, మనకు గ్రేవీ ఎంత వచ్చిందో. వాటర్ యాడ్ చేసినాక ఒక 2 to 3 minutes వచ్చేసరికి మనకు గ్రేవీ ఎట్లా యాడ్ అయింది అంటే, ఇదంతా ఎట్లా రెడీ అవుతుందంటే ఫస్ట్ మనం అన్నీ ఆయిల్లో మంచిగా బాయిల్ చేయడం వల్లనే మనకి ఇట్లా గ్రేవీ అనేది మంచిగా స్మూత్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మంచి గ్రేవీ రోటీస్కి అయితే జబర్దస్త్ ఉంటుంది, బాగుంటుంది. చూడండి గ్రేవీ ఎట్లా ఉందనేసి. ఇంకా 2 minutes ఇట్లానే స్లో ఫ్లేమ్లో కుక్ చేస్తే అంత స్మాష్డ్గా ఉంటుంది గ్రేవీ. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు ఆల్మోస్ట్ చికెన్ అనేది ఉడికిపోయింది, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసినాం కాబట్టి ఒక్క 1 minute లిడ్ పెట్టినామంటే ఆ గరం మసాలా పచ్చి వాసన అనేది పోయేంత వరకు